వానలు వరదల పేరు మీద పాలిటిక్స్ లో పంచాదులై పార్టీల నడుమ కామెంట్లు కౌంటర్లు కూడా వరదల లెక్కనే వాడుతున్నాయి. మీరు చేసిందే ఇదంతా అనంటే ఇసొంటి టైంలా మీరేం చేస్తలేరుగా అనుకుంటా ఒకరి మీద ఒకరు మాటలు ఇసురుకుంటున్నారు. ఏపీలా వరద ఎట్లా పెరుగుతుందో లీడర్ల నడుమ వారు కూడా గట్లనే పెరుగుతుంది. అమరావతి పురాగా మునిగిపోయింది అన్నట్టు జగన్ మాట్లాడే వరకల్లా ఆగ్రహం పెరిగిన బాబు సారు ఇగో ఇట్లా బగ్గుమన్నాడు. వానన్న జరంతసేపు గిర్విస్తుందేమో గాని ఏపీల పార్టీల లీడర్లు ఇప్పటి సీఎం ఎక్స్ సీఎంల మీద పంచాదులు పంచులకు గ్యాప్ ఉంటలేదు. ఓ దిక్కు వరదల దిగుకుంటా పబ్లిక్ తిప్పలరుచుకుంటేనే ఇంకో దిక్కు పక్క పార్టీలను వాళ్ళ పాలనను అరుచుకుంటున్నారు. అమరావతి రాజధాని అంటిరి మరి పురాగా మునిపోయే కథ అయిందిగా అని మాజీ సీఎం జగన్ మాటలనే వర్కల ఏపీ సీఎం చంద్రబాబుకు ఎగ్దం బీపీ వేరినట్టు అయింది. తప్పుడు ప్రచారాలు బంద్ చేసి నిజాలు మాట్లాడు జగన్ అమరావతి మీద ఇంత విష ప్రచారం ఎందుకు? నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇసొంటి టాలెంట్ చూడలేదని గట్టిగానే ఇచ్చి పడేసిండు. 45 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని పనికిమాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం. ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం. ఆడితోనే ఏం ఆగలే, ఊకుంటే ఇట్లనే ఏదో ఒకటి అంటారు అనుకున్నాడో లేకుంటే అన్నప్పుడే దన్న ఇచ్చేసేయాలే ఆలస్యం మీద అచ్చలు మంచిగుండదు అనుకున్నాడో ఏమో గాని జగన్ నిలబడిలా ఎప్పుడు ఇటువంటి విపత్తు వచ్చినా రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగేటోడు. కానీ ఇప్పుడు గతి లేక బురదలకు దిగిండు అనుకుంటా అరుచుకున్నాడు. ఇట్లా 5 ఏళ్ళు అంటే ప్రభుత్వం మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా? ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి, అది కూడా రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు. మామూలు కార్పెట్ వేసుకొని ఫీల్డ్ విజిట్. ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలో దిగాడు. ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి. ఏంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాకు తుఫాను గురించి, సైక్లోన్ గురించి, డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా? ఉత్తప్పుడే మాట అంటే వడకుంటా ఘాటు కామెంట్లతోని పోటాపోటీగా ఈటెలసొంటి మాటలు ఇసురుకుంటారా జగను బాబు. అసొంటిది ఇప్పుడు అమరావతి టార్గెట్ గా రాజకీయం నడుస్తుండే వరకలా ఇగో ఇట్లా బాబు సార్ తగ్గేదేలే అన్నట్టు బగ్గనే అరుచుకున్నాడు. మరి రేపు వరదలు తగ్గినా ఈ వారం ఆగుతుందో లేదో చూడాలిగా.